పాడేరు నుంచి అరకు వ్యాలీ బస్ అయితే స్టార్ట్ అయింది. అరకు వ్యాలీ బస్ అంటే మనం లాస్ట్ 3 వ్లాగ్స్ నుంచి జర్నీ చేస్తున్న బస్ అరకు వ్యాలీ అయితే వెళ్తుంది. పాడేరు నుంచి అరకు వ్యాలీ మొత్తం 45 కిలోమీటర్లు. 45 కిలోమీటర్లకి 50 రూపాయలు. ఈ 45 కిలోమీటర్లు వెళ్ళడానికి మనకి గంటన్నర టైం అయితే పడుతుంది. ఇప్పుడు టైం అయితే 12:10 అయితే అవ్వింది. పాడేరులో మొత్తం అన్ని జీప్స్ అయితే ఉంటాయి. చింతపల్లి, పెద్ద బాయిలు, చోడవరం, ఇవన్నీ రూట్స్, ఇంకా చాలా రూట్స్ ఉన్నాయి. అన్ని రూట్లు వెళ్ళడానికి ఎక్కువ జీప్సే వాడతారు అన్నమాట. రోడ్డుకి 2 వైపులా చెట్లతో నెక్స్ట్ లెవెల్ న్యాచురల్ ఆర్ట్స్ అయితే ఉంది. మనం అరకు వెళ్ళాలన్నప్పుడు అరకు వ్యాలీ అని చెప్పాలి, అరకు అని చెప్పకూడదు. ఎందుకంటే అరకు ఒక దగ్గర ఉంటుంది, అరకు వ్యాలీ ఒక దగ్గర ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అరకు 48 కిలోమీటర్లు, బొర్రాన్ 78 కిలోమీటర్లు స్ట్రైట్గా వెళ్ళిపోతే హుకుంపేట స్ట్రైట్ చింతల వీధి ఇప్పుడు ఉన్న ఏరియా. ఈ చింతల వీధి దగ్గర నుంచే జోలాపుట్కి డైవర్షన్ అయితే ఉంటుంది. లాస్ట్గా మీరు చూశారు కదా జోలాపుట్ వ్లాగ్స్, పాడేరు నుంచి జోలాపుట్, జోలాపుట్ నుంచి పాడేరు. ప్రజెంట్ ఇక్కడ టెంపరేచరు 32, 33 అంతే, అంతకు మించి అయితే లేదు. 12 అవుతున్నా సరే చల్లగాలి వస్తుందంటే అర్థం చేసుకొని ఇక్కడ టెంపరేచర్ ఎలా ఉందో. జోలాపుట్టు, ఈ జోలాపుట్ అనే పేరుని గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో మళ్ళీ తగులుతుంది. ఈ రూట్లో కాదు, మనం వేరే రూట్లోంచి జర్నీ చేయబోతున్నాం. ఆ రూట్లో చింతల వీధి బస్ స్టాప్ ఇలా వెళ్ళిపోవాలి. జోలాపుట్ 70 కిలోమీటర్ల జోలాపుట్. ఫ్రంట్ కనబడుతున్న రోడ్డు స్ట్రైట్ ఖాళీ రోడ్డు. ఈ రోడ్లో మనం స్ట్రైట్ వెళ్ళిపోతే విజయనగరం 123 కిలోమీటర్స్ అంట. చాలా రూట్స్కి వే ఇది కూడా. సంతుబైలు దగ్గర ఒక డైవర్షన్ చూపించాను కదా, అదే ఇది. అది వచ్చి దీన్ని కలుస్తుంది మా డైరెక్ట్కి. ఎక్కడైనా మనం నేషనల్ హైవేలో జర్నీ చేస్తే నార్మల్గానే అయితే ఉంటుంది. ఇక్కడ ఈ నేషనల్ హైవేలో జర్నీ చేస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ డిఫరెంట్ హౌసెస్తో ట్రైబల్స్ని చూడొచ్చు అనమాట. మనం జర్నీ చేసేది నేషనల్ హైవే 516E. ఇంకొక 1 మంత్లో అంతా గ్రీన్ కలర్లో మారిపోతాయి. ఆవులు వాటి ఇష్టం మాట, ఎలా కాలుతో అలా వెళ్తాయి. వీటి వల్ల యాక్సిడెంట్లు అయితే ఎక్కువ అవుతాయి. కొంతిలి, ఇప్పుడు దూరంగా కనిపించిన ఇల్లులు అన్నీ కొంతిలి. ఇప్పుడు హుకుంపేట ఊళ్ళోకి అయితే డైవర్షన్ అయితే తీసుకుంటాము. నేషనల్ హైవే 516 వదిలేసి హుకుంపేటలోకి అయితే వెళ్తాం. కొంతిలి బస్ స్టాప్. అరకు 37 కిలోమీటర్స్. అరకు వ్యాలీ కాదు, అరకు నుంచి అరకు వ్యాలీ ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుందేమో. తీసేసుకున్నాం డైవర్షన్. హుకుంపేట పనస చెట్లు మాత్రం చాలా ఉన్నాయి. కనబడుతున్న ఇల్లులు మొత్తం అన్నీ హుకుంపేట సెంటర్లో ఉంది ఏరియా. హుకుంపేట బస్ స్టాపు కూరగాయల మార్కెట్ అయిపోయిందన్నమాట. 12 అవుతున్నా సరే ఇది వెదర్ ఇక్కడ మొత్తం మబ్బుగా ఉందన్నమాట వాతావరణం అంతా. డంబ్రీ కూడా ఇప్పుడు ఎక్కడ ఉంది, డంబ్రీ కూడా. చట్రాయి పుట్టు ఇది రివర్ క్రాసింగ్. కీచుమండ స్ట్రైట్ తాడిపుట్టు, ఇప్పుడు ఎక్కడ ఉంటుంది తాడిపుట్టు. ఇలా వెళ్ళిపోవాలి తాడిపుట్టు. అండ్ పాడేరు నుంచి అరకు వ్యాలీకి ప్రతి 20 నిమిషాలకి ఒక బస్సు అయితే ఉంటుంది. అలా ఖాళీగా ఉండే బస్సెస్. పాడేరు నుంచి అరకు వ్యాలీ వరకు ఎక్కువ మంది తిరగరు. ఈ రూటు అంటే విశాఖపట్నం నుంచి వస్తారు, మళ్ళీ విశాఖపట్నం అయితే వెళ్ళిపోతారు, కానీ ఈ రూట్కి అయితే ఎక్కువ మంది రారు. కానీ నేను ఆ రూటు చూశాను, ఈ రూటు చూశాను, చాలా రూట్లు చూశాను. బెస్ట్ రూట్. ఎన్నిసార్లు జర్నీ చేసినా చెయ్యాలనిపించే రూట్ మాట ఇది. మీరు ఎప్పుడైనా అరకు ప్లాన్ చేసుకుంటే పాడేరు అరకు ఈ రూట్ ట్రై చేయండి.
సడన్గా వాతావరణం అంతా మొత్తం మారిపోయింది. ఇక్కడ దింసా వేస్తున్నారు. ఏ సీజన్లో వచ్చినా సరే నెక్స్ట్ లెవెల్ అందం ఈ ఏరియాది. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ 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 జర్నీ చేయాలనిపిస్తూనే ఉంటుంది. అలాంటి ప్లేస్ అరకు పాడేరు. నేను ఎక్కువ చెప్తున్నాను అనుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఈ రూట్లో జర్నీ చేసిన తర్వాత మీరే చెప్తారు ఈ రూట్లో ఎంత బ్యూటీ ఉందో. ఒకప్పుడు ఈ నేషనల్ హైవే 516 కన్స్ట్రక్షన్ అవ్వకముందు సింగిల్ లైన్ రోడ్డు ఉండేది, చాలా చిన్న రోడ్డు. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత జర్నీ ఇంకా సింపుల్ అయిపోయింది అన్నమాట. సోడా, SODA సోడా ఇక్కడ ఉంది. రైట్లో సోడా ఉంది, లెఫ్ట్లో చీడీ పుట్టు. రోడ్డుకి అటు సైడ్ ఏమో సోడా, ఇటు సైడ్ ఏమో చీడీ పుట్టు. ఇలా లోపలికి వెళ్ళాలి. చీడీ పుట్టు కొండల రోడ్డు కనబడుతుందా, జీప్ కూడా వస్తుంది లోపల నుంచి. చీడీ పుట్టు రోడ్డు ఇంకా లోపలికి ఉంది. ఈ కొండ కాదు, ఆ లోపల కనబడుతున్న కొండ లోపలికి ఉందా రోడ్డు. మనం ఇప్పటి వరకు చూస్తున్నవే కాదు, చూడలేనివి చాలా ఉన్నాయి. మనం చూసింది ఒక 10% అనుకుంటున్నాను నేను. చూడలేనిది చాలా ఉంది. చాలా పెద్ద కొండ ఉంది ఫ్రంట్. కిచిమండ స్ట్రైట్, జామీగూడ. ముందు కనబడుతుందా స్వర్గం, ఆ విలేజ్. స్వర్గం ఎందుకంటే విలేజ్ మీరే చూస్తారు చూడండి. అక్కడ వరి పొలాలు, వాటర్ ఫాల్స్, బ్యాక్గ్రౌండ్లో విలేజ్, ఆ బ్యాక్గ్రౌండ్లో కొండలు. ఆ కొండల నుంచి కూడా వాటర్ ఫ్లో అవుతుంది. మీకు కనబడుతుందో లేదో కానీ చాలా చాలా బాగుంది. నా ఫేవరెట్ ప్లేస్ మాట ఇది. వాటర్ ఫాల్స్ కనబడుతున్నాయి మీకు. ఎక్కువ వాటర్ లేదు కానీ వర్షం పడినప్పుడు ఇంకా ఎక్కువ ఫ్లో అవుతుంటుంది. ఇటు సైడ్ ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా, అందుకే వరి పొలాలు పంట వేసేసారు చాలా ప్లేసుల్లో. కొన్ని ప్లేసుల్లో పంట వేయడానికి రెడీ చేస్తున్నారు. జామీగూడ విలేజ్ చాలా వరకు పెంకుటిల్లులే ఉన్నాయి. ఇక్కడ ఒక విలేజ్ ఉంది, చిన్న విలేజ్, ఒక 30 ఇళ్ళు కూడా ఉండవు ఇందులో. మ్యాక్సిమం ఎక్కడ చూసినా అందరూ గొడుగులు పట్టుకునే తిరుగుతున్నారు. 2 రకాలుగా యూజ్ అవుతాయి. అప్పుడు ఎండ కాసినంతసేపు ఎండకు వాడతారు, సడన్గా వర్షం పడుతుంటుంది. ఇక్కడ వర్షం పడినప్పుడు వర్షానికి యూజ్ అవుతుంది. మనుషులు అనేది చాలా తక్కువ కనిపించడం. టీటింగ్ వలస రంగశీల.
కీచు మండ, బల్లుగూడ అంత కిందకు ఉంది, రోడ్డు కన్నా డౌన్లో ఉంది బల్లుగూడ. డుమ్రిగూడ బోర్డు కూడా వచ్చింది, డుమ్రిగూడ. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ నుంచి ఈ ఏరియాలో డైవర్షన్ తీసుకొని వెళ్తే కుంటసీమ అనే ఏరియాకి వెళ్తామంట. చాపరాయి జలపాతాలు రైట్ సైడ్ ఉంటుంది మనకి. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి జనం ఎవరు లేరు, కానీ సీజన్ అయితే అసలు ఈ ఏరియా ఖాళీయే ఉండదు. తేనెటీగ పరిశ్రమ, డార్లింగ్ సినిమాలో ప్రభాస్ హీరోయిన్ కాజల్, అదే నందినిని ఇక్కడ చూస్తాడు. అరకు స్ట్రైట్, జైపూర్ లెఫ్ట్. జైపూర్ అంటే రాజస్థాన్లో జైపూర్ కాదు, ఒడిస్సాలో జైపూర్. డైవర్షన్ తీసుకొని వెళ్ళాలి. ఈ రోడ్లో ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్, ఆ స్కూలు బ్యాక్గ్రౌండ్లో కొండ, నెక్స్ట్ లెవెల్. ఆ స్కూల్ వచ్చిందంటే మనం అరకు వచ్చేసినట్టే. కండక్టర్ గారు అరకు అరకు అంటున్నారు అప్పుడే. ఆఫ్టర్నూన్ 1కి, ఈవినింగ్ 5:30 అన్నట్టు ఉంది టైము. మామూలుగా శుక్రవారం ఇక్కడ అరకులో సంత జరుగుతుంది. సంత జరిగే టైంలో అసలు ఈ రోడ్ ఖాళీ ఉండదు. ఈ ఒక 200 మీటర్స్ ప్లేస్ని క్రాస్ చేయడానికి ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది అన్నమాట. మార్కెట్ ఇలా ఉంది. అరకు బస్ స్టాప్. అరకులో అయితే ఏముండదు, అరకు వ్యాలీలోనే మొత్తం కథ అంతా. సీజన్ కాదు కాబట్టి చాలా వరకు రెస్టారెంట్స్ అన్నీ, హోటల్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. కొరాయి ఇలా వెళ్ళాలి. కొర్రాయికి బస్సులు ఉండవు, ఆటోల మీద వెళ్ళాలి. అరకు వ్యాలీకి 4 కిలోమీటర్లు ఉందంట అరకు నుంచి. అండ్ రైల్వే స్టేషన్ కూడా అరకు వ్యాలీలో ఉంటుంది. ముందు కనబడుతున్న ఊరంతా అరకు వ్యాలీ. అరకు రైల్వే స్టేషన్ ఏరియాలో ఉన్నాం మనం. రైల్వే స్టేషన్ రైట్ సైడ్ అయితే ఉంటుంది. రోడ్డు పక్కన ఉన్న షాపులన్నీ బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ షాపులే. ఒక్కడి కూడా ఓపెన్లో లేదు. వర్షం అయితే స్టార్ట్ అయింది, చినుకులు పడుతున్నాయి అప్పుడే. స్ట్రైట్ వెళ్ళిపోతే విశాఖపట్నం సైడ్ అయితే వెళ్తాం. మన అరకు వ్యాలీ బస్ స్టాప్లోకి కదా వెళ్ళాలి. బిర్యానీ పాయింట్ అయితే ఖాళీ లేదు అక్కడ. అరకు వ్యాలీ బస్ స్టేషన్. అరకు వ్యాలీ అయితే వచ్చేసాము. 1.5 గంట జర్నీ చెప్పినట్టే. 12 గంటలకు బయలుదేరాం, 1 గంటన్నరకు అయితే వచ్చాము. జర్నీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, మీరే చూసుంటారు. పైన వర్షం పడేలా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బాయ్.